హలో. హలో. నమస్కారం అయ్యా. నమస్తే అండి, ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్ సార్ మీ పేరు? అవునండి, మార్టిన్ లూథర్ అండి. కింగ్ లేదండి. కింగ్ లేదా? ఓకే. అదే అది మీ సాక్ష్యం యూట్యూబ్ లో చూసామయ్యా, మాట్లాడదామని కాల్ చేస్తాము. ఎక్కడ అయ్యా మీది? మాది హైదరాబాద్ అయ్యా. ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో అండి? హైదరాబాద్ లో నేను బిహెచ్ఎల్ లో ఉంటా అయ్యా. బిహెచ్ఎల్ అండి. నేను హైదరాబాద్ వస్తున్నాను సార్ 23, 24. అవునా? అక్కడ మెసేజ్, అక్కడ మీటింగ్ కి పిలిచారు. మెసేజ్ కి ప్లస్ సాక్ష్యం చెప్తారు. తిరుమలగిరి అండి, తిరుమలగిరి. ఓకే ఓకే ఓకే, తిరుమలగిరి. ఓకే, ఐడియా. సనత్ నగర్ దగ్గర అండి. సనత్ నగర్ దగ్గర అండి. అవునవును, తెలుసు. సనత్ నగర్, తిరుమలగిరి తెలుసు. అయ్యా అదే మాకు కూడా దగ్గరనే అయితే బిహెచ్ఎల్ కి సనత్ నగర్, భరత్ నగర్ దగ్గరనే. అవునండి, అవునండి. అయ్యా ఇక్కడ 23rd, 24th అక్కడ ఉంటానండి. 23rd, 24th ఉన్నారయ్యా? ఓకే అయ్యా. అంటే స్వస్థల కూటంలో అయ్యా? సభలో అండి, ఓపెన్ మీటింగ్. ఓపెన్ మీటింగ్ అయ్యా. ఓకే ఓకే. నేనే స్పీకర్ అండి. మీరేనా మెయిన్ స్పీకర్? అవునండి. ఓకే, నిజంగా అయ్యా, గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్పగా చేశాడయ్యా. అదే అసలు మీ జీవితం చెప్తుంటే నెగిటివ్ అదేనండి, అక్కడేనండి. నెగిటివ్ అక్కడే అయ్యా. మాది ఇక్కడ దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్, మా సొంతూరు. నల్లగొండ. నేను అక్కడ మిరియాలు కూడా వస్తుంటానండి. అవునా? మిర్యాలగూడలో చౌదరీస్ కన్వర్టెడ్ ఒక ఆవిడ ఉన్నారు. 3 సంఘాలు ఉన్నాయి వాళ్ళకి, 3 చర్చెస్ కన్వర్టెడ్. చౌదరీస్ కన్వర్టెడ్ 3 చర్చిలకు వస్తుంటాను. అలాగే కోదాడ దగ్గర లక్కవరం తెలుసండి? హుజూర్ నగర్ లక్కవరం. నాకు అటు తెలియదు. మాది ఇటు అంటే మన సాగర్ రూట్ లో అయ్యా. మాది సాగర్ రూట్ అండి. సాగర్ రూట్ అటు తెలియదు అండి మనకి. మా అమ్మాయిలు హైదరాబాద్ లో ఉన్నారండి. ఒకళ్ళు కుక్కట్పల్లిలో ఉంటారు, ఒకడేమో చింతల్లోకలో ఉంటారు, ఒకళ్ళేమో నాగారంలో ఉంటారు. మా అయ్యంకుడి గారు సిఎస్ఐ మెదక్ చర్చి 7వ బిషప్, రిటైర్డ్ అయిపోయారు ఆయన. 7వ బిషప్ అయిన సిఎస్ఐ మెదక్ చర్చి. నాగారంలో చర్చ్ ఉందయ్యా మీ అమ్మగారికి? మా అమ్మాయికి నాగారంలో, అంటే మా పాప వాళ్ళ మామగారు బైబిల్ మిషన్ పాస్టర్ గారు అండి. ఏం చర్చ్ సార్ వాళ్ళది? బైబిల్ మిషన్ అండి. బైబిల్ మిషన్ ఎక్కడ సార్ నాగారంలో? నాగారం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఉందండి, తెలుసండి? హనుమాన్ టెంపుల్ నాగారం చౌరస్తా నుండి ఎటు వెళ్ళాలి? ఇంకా ఇలా ఘట్కేసర్కి వెళ్ళాలండి. ఘట్కేసర్ రూట్ లో వెళ్తాము. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటదండి. నాగారం రైట్ రైట్ రైట్, ఐడియా ఉంది సార్, ఐడియా ఉంది. అవునవును, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఘట్కేసర్ రూట్ లో. లెఫ్ట్ సైడ్ లో వెనకాల ఉంటదండి ఒక అమ్మాయి. రెండో అమ్మాయి అండి. పెద్ద అమ్మాయి ఏమో చింతల్లో ఉంటదండి, చింతలు. ఓకే ఓకే, ఐడియా వచ్చింది. మా అయ్యంకుడి గారికి చర్చ్ ఉందండి. ఎక్కడంటే ఇది మన ఇది కుక్కట్పల్లిలో లోపల అది బండ్లు కూడా అంటారు అది బండ్లగూడ. అవునండి, అది అక్కడ ఉంటారన్నమాట మా అయ్యంకుడి గారు. వాళ్ళకే చర్చ్ ఉంది. బండ్లగూడలో కూడా చర్చ్, వాళ్ళతో పెద్ద చర్చ్ అండి. ఆయన బిషప్ గారు కదా. బండ్లగూడలో అయ్యా? అవునండి. నాగారం బండ్లగూడనా? నాగారం కదండి, ఇక్కడ కూకట్పల్లి. కూకట్పల్లి బండ్ల కూడా తెలుసండి. అది కూకట్పల్లి కాదు, ఇక్కడ ఉంది కదా, ప్రశాంత్ నగర్ అదంతా కదండి. ఆ లోపల ఉందండి చర్చ్ వాళ్ళకి. ఓకే ఓకే అయ్యా. సార్ వస్తాం సార్, వస్తాం డెఫినెట్ గా వస్తాము. అందుకే చేద్దాం. అదే మీ సాక్ష్యం ఏంటంటే చాలా అద్భుతంగా అనిపించింది అయ్యా. మీరు చిన్నప్పుడు అది ఎలా అంటే నిజంగా మనుషుల్ని, అసలు ఆడపిల్లల్ని పిచ్చి పిచ్చిగా రేప్ చేశారని చెప్పారు కదా. అవునండి. మహాకృపండి నా భార్య ప్రార్థన. ఓకే ఓకే. నా భార్య ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన. మరి ఇప్పుడు ఎలా మారారు సార్? మీలో అంత కరడు కట్టిన 2002లో హార్ట్ అటాక్ వచ్చిందండి. 2000 సంవత్సరంలో. మీ వయసు చాలా పెద్దగా ఉంది కదా సార్? నాకు 69 అండి ఇప్పుడు. అదే 69. 2000 అంటే 2009లో వచ్చిందా మీకు? 2000 అండి, 2000లో 2000లో వచ్చింది. ఓకే. అప్పటికే నేను పాపంలోనే ఉన్నానండి, భయంకరమైన పాప జీవితం అది. అప్పుడు కూడా ఫుల్ గా ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు? ఫుల్ గానండి. నాకు రౌడీజం చేయడం అంటే చాలా ఇష్టం నాకు. మీకు తర్వాత
ఆడవాళ్ళని శ్మశానంలో తీసుకెళ్తే శ్మశానంలో ఎంగేజ్ చేయాలా, ఎంగేజ్ చేస్తే దెయ్యాలు ఆవరిస్తాయి. ఆ దెయ్యం శ్మశానంలో పాపం పని చేస్తే, వ్యభిచారం చేస్తే ఆ వ్యభిచారానికి దెయ్యాలు పట్టుకుంటారంటారండి జనరల్ గా. అలా పట్టుకున్న దాన్ని నేను ఎంగేజ్ చేయాలని ఒక ఆశ నాకు. అంటే ఒక దయ్యాన్ని పట్టుకొని ఏం చేయాలనుకున్నారు మీరు? అంటే దెయ్యం ఆవరిస్తుంది తెలుసు. అదే లే, అక్కడ తీసుకెళ్తే అంటే ఆ వ్యామోహం ఆవిడలోకి వస్తే ఆవిడ నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నావు అనేవాడిని, అనుకునేవాడిని. అలా చేసాడు. అలాగా ఒక ఆవిడ చచ్చిపోయింది కూడా, దెయ్యం పెట్టి వదలక చచ్చిపోయింది. ఇది అందులోనే ఆ శ్మశానంలో ఎంగేజ్ చేసిన తర్వాత దెయ్యం పెట్టేసుకుంది ఆవిడకి. ఆ తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత ఆ తర్వాత దెయ్యం వదల చచ్చిపోయింది అది. రెండోది ఏంటంటే అన్ని చెప్పకూడదండి, ఎందుకంటే అది కొంతమంది చెడుగా తీసుకుంటారు. అవును, కరెక్టే కదా. ఇప్పుడు నేను ఎలాగంటే ఒక ఆడదాన్ని క్యాచ్ చేశానంటే నేను తిన్న తర్వాత తక్కువ వాళ్ళందరికి పెట్టుకోండి, నాకు కూడా ఉన్న వాళ్ళకి. నేను దాన్ని పాడు చేసిన తర్వాత, నేను దాంతో పడుకున్న తర్వాత మళ్ళీ నాకు కూడా నా బ్యాచ్ గా చెప్పండి. ఓహోహో, మీ బ్యాచ్ లో ఎంతమంది అంతమంది ఆవిడని అనుభవించేవాళ్ళు. అలాంటి దుర్మార్గునండి, భయంకరమైన పాపిని. ఓకే ఓకే ఓకే. అలాంటి పాపి ఎక్కడ ఉండడు. నిజంగా అయ్యా, ఇంత ఘోరంగా. అదే నేను చూడగానే ఏంది మనిషినా అనుకున్నా అసలు. ఏంటి ఇలా చేస్తే? నా భార్య ప్రార్థన అండి మెయిన్ మారడం కారణం. ఓకే ఓకే. చాలా దీనత్వం కలిగిన మనిషి ఆవిడ. ఆవిడ మార్చేసిందా మిమ్మల్ని? ఆవిడ మాత్రం చెప్పడం కాదండి, ఆవిడ ఎప్పుడు చెప్పడానికి భయపడేది. చెప్పడానికి అంత ఇంత క్రూరంగా ఉన్నారు కదా ఆవిడ మిమ్మల్ని. అంటే ఆవిడ మీకోసం ప్రార్థన చేస్తే ఆవిడ మారిందనమాట. ఆవిడ ప్రార్థన వల్ల నేను ఉండగా పాస్టర్లు ఎవరు రావడానికి వెళ్ళలేదు. నేను లేనప్పుడే నా 4 పిల్లల్ని పెట్టుకొని పాస్టర్లు రప్పించుకొని ఉపవాస ప్రార్థనలు అవి చేసేది మాట అండి. చేసి అలాగా మొదటి పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది. అటుపోయి స్త్రీలారా మీ యొక్క ప్రవర్తన బట్టి వాక్యము లేకుండా దుర్మార్గులైన మీ భర్తలను అవిధేయులైన వారిని మీరు రాబట్టవచ్చని ఉంటదండి. 2 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటది. అంటే నా భార్య ప్రవర్తన బట్టి నేను మారడం జరిగిందని. రెండోది ఎవరి మాట వినన్నాడు. మరి అయ్యా, మీరు చెప్పిన వాక్యం బాగా, మరి నాకు చిన్న డౌట్ అయ్యా. అంటే మరి చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే లేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరి వాక్యాలను బట్టి, ఇప్పుడు ఉదాహరణకు దావీదు ఉన్నాడు కదయ్యా. అయ్యా అవునండి. ఇప్పుడు దావీదు వాళ్ళ భార్యల్ని తన కొడుకే చేశాడు చండాలము. మరి అది ఎవరి ప్రవర్తన బట్టి అలా చేసి ఉంటాడు ఆయన? అది దావీదు చేసిన పాపమును తను వెంటాడదండి. కాదు సార్, నేను అలా అనట్లేదు. మీరు దావీదు పాపం చేశాడు, ఆ విషయం మనకు తెలుసు. అవునండి. ఊరియా భార్యనే చేశాడు, అది తప్పు. తర్వాత బిడ్డని కూడా చంపేశాడు దేవుడు. నేను అదే అనట్లేదు. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు కదా, మరి దావీదు భార్యదే అవుతుంది కదా తప్పు. అప్పుడు దావీదు తప్పు కాదు కదా? ఎలాగండి? దావీదు తప్పు చేస్తే దావీదు భార్యది అవుతుంది కదా తప్పు, దావీదుది కాదు కదా అంటున్నా నేను. ఎందుకు అవ్వదండి? అలాగే ఆ అమ్మాయి చూడలేదు కదా, చూసినాడు దావీదు. ఆ యుద్ధాలు చేయవలసిన సమయంలో యుద్ధ భూమిలో గెలకుండా, యుద్ధం అంటే దేవుని సన్నిధిలో యుద్ధం చేయాలా, ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా. నీ బిడ్డలేమో నీ బిడ్డలు యుద్ధ భూమిలో దెబ్బలాడుతుంటే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా. ఆ పైన విహరించడం ఏంటి అంటారు? కరెక్ట్ అయ్యా, కరెక్ట్. వారి తల్లిదండ్రుల దోషము వారి బిడల ఒళ్ళేస్తానన్నాడు. ఏమండి, నువ్వు మొక్క ధాన్యం కింద విత్తితే నువ్వు ధాన్యం కిందే కోస్తావు. దావీదు కోసి విత్తనం వేసాడు అలాగా. అదే అవునయ్యా, అబ్షలోము అమ్నోను ఈడు చేసిన పాపము
సారీ దావీదు చేసిన పాపం వాళ్ళ బిడ్డల మీదకి వచ్చింది. నీతి మంత్రుడైనంటే యూరియాని చంపించాడు కదండి. అవునవునవును కరెక్ట్. భార్యను దొంగిలించాడు, రెండవది దాన్ని కడుపు చేశాడు, మూడవదిగా నీతి మంత్రుడైనటువంటి ఏ పాపం ఎరిగినటువంటి తన కొరకు ఇంటికి కూడా వెళ్లకుండా యుద్ధ భూమిలోనే ఉన్నాడు. ఇంటికాడ నేను ఉండను, యుద్ధం జరుగుతుంది, నేను ఇంటికాడ ఉండను, నా భార్యతో కులకన అంటాడు. అంత నీతి మంత్రుడైన వాడిని చంపించేశాడు కదా. అవును, ఆవిడతోటే కదా చంపించింది. మళ్ళీ అంటాడు కదా 51వ దావీదు కీర్తన అంటే దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయమంటాడు. 51వ కీర్తన 10వ వచనంలో పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మళ్ళా స్థితికి వెళ్ళలేదు. అదే అదే ఇప్పుడు ఈయన చేసిన తప్పుల వల్లనే ఎవడైతే దావీదు చేసిన తప్పుల వల్లనే వాళ్ళ పిల్లల మీద పాపం వచ్చింది కదా. శాపం వచ్చిందండి. అందుకే తండ్రుల దోషం వారు బిడ్డలు వేస్తానంటున్నాడు. అవునవును, అవి 7 తరాల దాకా వెళ్తాయి. 7 తరాల దాకా అయ్యా? 7 తరాల దాకా అండి. ఓకే అయ్యా. మరి అయ్యా నాకు ఇంకో చిన్న డౌట్ అయ్యా. చెప్పండి. మరి నువ్వు చేసిన పాపాలు నీ బిడ్డల మీదకి వస్తాయా? నా బిడ్డలు కొడుకు కూడా రౌడీ కింద అయ్యాడండి. నీ కొడుకు కూడా రౌడీ కింద. రెండోది నా 3వ కూతురు పెళ్లి చేసాం, వాడు ముండను పెట్టేసుకున్నాడు. నేను ఎంతోమంది కాపరలు కూల్చాను నేను. ఏ పాపం ఎరుగు నా బిడ్డలు అనుభవిస్తున్నారు కదా శిక్ష. అది నువ్వు చేసిన తప్పుకి. అదే 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 నాకు అర్థమైందయ్యా. నేను అదే అంటే నువ్వు నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారయ్యా. మీరు చాలా మంది ఏం చేస్తారంటే తప్పుగా చెప్పుకుంటారు. అబ్బాయి తప్పు చెప్పకూడదు, వాక్యం తప్పుగా చెప్తే శాపగ్రస్తులు అయిపోతారండి. అవునవును, నిజం చెప్పారయ్యా. మొత్తం మీద మీలాంటి దుర్మార్గుని, మీలాంటి నికృష్టుని, మనిషి అనేవాడు కాకుండా అలాంటి వాడిని దేవుడు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఎలాగండి. ఒక ఆడదాన్ని శ్మశానంలోకి తీసుకెళ్లి దాని మీదకి సైతాను రప్పించి దానితో సంభోగించాలనే ఆలోచన అంటే ఎంత దుర్మార్గుడు అయితే ఉంటుంది చెప్పండి. సార్ నిజమే, మీరు చాలా పెద్ద దుర్మార్గుడు. అయినా కానీ దేవుడు నిన్ను వాడుకుంటుండు. నిజం సార్. దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడండి. బైబిల్ తెరవకుండా వాక్యం చెప్తానండి. ఓకే అయ్యా, ఓకే అయ్యా. రండి, వీరుంటే రండి. 23వ తారీఖుని 24వ తారీఖు తిరుమలగిరిలో కార్ఖానం అని ఉందండి. అక్కడ కార్ఖానం వెనకాల అడ్రస్ చెప్తాను మీకు. తెలుసు సార్ నాకు. ఆ కార్ఖానం వెనకాలేమట జోసెఫ్ గారి చర్చ్. వస్తాయ్యా, కలుస్తాయ్యా మిమ్మల్ని డెఫినెట్. మీది చర్చ్ ఉందయ్యా మీది? నాకు చర్చ్ ఏం లేదయ్యా, నేను పాపిని అయ్యా, మహాపాపిని. నేను కూడా మీలాగనే అయ్యా చర్చిలో వెళ్ళి కావాలండి. ఇప్పుడు దేవునికి పాపలే కావాలా అంటే ఎందుకంటే చెప్తున్నానయ్యా, నిజం ఎవరికి చెప్పలేదు ఇప్పటిదాకా. నేను చాలా మంది చర్చికి వెళ్ళేదే అమ్మాయిల కోసం అయ్యా. అయ్యా అయ్యా అలాంటి వాళ్ళ కోసం వెళ్తుంటే నాకు డౌట్, అందుకే అడిగాను మిమ్మల్ని. అయ్యా అయ్యా అలాంటి అమ్మాయితో చాలా పాపం చేశాను, నన్ను క్షమిస్తాడా లేడా అని. ఎంత పాపనైనా క్షమిస్తానంటున్నాడండి. 7 మార్లు పడిపోయినా మరలా నేను పైకి లేస్తానంటున్నాడు. దావీదు అంటున్నాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయమని దేవుని నోరు తెరిచి అడిగాడు కదా. నన్ను కడగమన్నాడు. నాకేం కాదంటావు అయ్యా. మరి ఇప్పుడు వస్తే చర్చికి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలా అయ్యా? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, చర్చికి వెళ్తాను, ద్రాక్షరసం అదే మన యేసు రక్తం తాగుతాను, ఇలాంటివన్నీ చేస్తున్నాను అయ్యా. నా పాపాలు కడగబడి వేసుకుంటున్నా ఎప్పుడప్పుడు. అందుకే అంటాడు కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం అంటాడు, ఆ నోటితోనే మీరు దూషణ మాటలు మాట్లాడి, ఆ నోటితోనే సారా తాగి, నా నోటితోనే ద్రాక్షారసం తాగుతున్నారు కదా అని చెప్పేసి అంటాడు. అవునవును అంటాడు. కాబట్టి మనం మార్చుకోలే ఎల్లకాలం మధ్యలో పాపములు ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో వారి పాపములు ఇక్కడ ఎన్నడూ నేను నా జ్ఞాపకం చేసుకుని అంటాడు. ఎప్పుడు మన శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు. నిజంగా గొప్ప దేవుడయ్యా. మనం ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తున్నాడంటే, మన పాపాల కోసం రక్తం కార్చాడంటే ఎంత శుద్ధ హృదయంతో అంగీకరిస్తే. ఈ రోజు మీరు బతుకున్నారు, నేను బతుకున్నానంటే ఆయన కరుణామయుడు గారిని, ఆయన కోపం నిమిషం మాత్రం దయాశకాలు ఉంటది. అవునయ్యా, అవునయ్యా, చక్కగా చెప్పారు. నాకు కళ్ళు తెచ్చబడ్డాయి. ఇప్పుడు దావీదు చేశాడు, అక్కడతో అయిపోయింది. కానీ తరతరాల దాకా వెళ్ళలేదు. వెళ్ళిందంటారా? లేదయ్యా, అంటే అలా పిల్లల దాకా వచ్చిందయ్యా. అంతే, అక్షరంతో ఆగిపోయింది అక్కడ. అయిపోయింది అక్కడ. అవునయ్యా, అప్షాలోము చేసిన పాపమును బట్టి అతను కూడా శిక్ష అనిపించాడు. ఇంటికి దావీదు యొక్క ఉపపత్తులను కూడాడు అతను. అందరూ చూస్తాడు దావీదు లోపలిగా చేశాడు. ఇప్పుడు అందుకే అంటాడు, నువ్వు లోపల చేసావు కానీ నీ కడుపును పుట్టిన వాడు బహిరంగంగా చేశాడు.
అవును, అది చెప్పాడు, స్వయంగా ఆయనే చెప్పాడు కదా, ఏది మన యెహోవా దేవుడే చెప్పాడు. నీ ఉపపత్తులను తీసుకెళ్లి నేను బహిరంగ చేపిస్తున్నాడు, అదే విధంగా చేయించాడు. దేవుడే దగ్గరుండి చేయించాడు ఇలాంటి కార్యక్రమం. పాపం చేశాడు, ఘోర శిక్ష అనిపించాడు. అవునవును, అవునయ్యా, అవునండి, ఘోర శిక్ష అనుభవించాడు. తండ్రిని బాధ పెట్టాడు, ఉపపత్తులను కూడాడు, అన్నగారిని చంపేశాడు. అన్న తప్పు చేశాడు కదండి, అందుకే చంపేశాడు. ఆయన అన్న తప్పు చేస్తే చంపడానికి ఇతను ఎవరు? అది కాదండి, తీర్చుకోండి, ఆయన తీర్పు తీర్చుకోండి, నేను ఐఎమ్ ద జడ్జ్, నాట్ ఎ జడ్జ్. కాదు కాదు, అక్కడ చెల్లెల్ని రేపు చేస్తే మరి చంపడంలో తప్పేముందండి? అంటే ఒకటి పంటికి పన్ను కంటికి కన్ను పాత నిబంధన గ్రంథం. మరి అది పాత నిబంధనే కదయ్యా. అవును, కానీ తన చేతిలో తీసుకోకూడదు కదా. ఓకే, తన చేతిలో తీసుకోకూడదు కదా. అతను పాపం చేశాడు, దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేశారండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయంలో పస్కా పండుగను వాళ్ళ అనాలోచనగా ఆచరించాడు. ఎఫ్రాయిం మన్యం దేశం నుండి అనేకమైన ప్రాంతాల నుండి వచ్చిన వారు ఆ పస్కాని విందుని ఆగ్రహించినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు, వారి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేశాడు. ఇలా సవాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు కదంటరా. అవునయ్యా, అవునయ్యా, మనం ప్రార్థన చెయ్యాలా. నువ్వు కూడా కక్ష తీసుకుంటే ఇంకా ఉపయోగం ఉంది. ఇంకా అవునవునయ్యా, అవునయ్యా, అందుకే మీలాంటి వాళ్ళను దేవుడు, మేము మాలాంటి వాళ్ళు పాపాలు చేసినా కానీ మీలాంటి వాళ్ళు ప్రేయర్ చేయాలయ్యా మాలాంటి వారి కోసము. అలాగని తప్పకుండా చేస్తామండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ మట్టుకు నీ నిమిత్తం ప్రార్థన మానుట యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతున్నట్టున్నాడు. అవునవునయ్యా, సరే అయ్యా, చెప్పగా నేను వస్తానయ్యా, కలుస్తాను. మీరు ఎప్పుడయ్యా మీరు వచ్చేది? ఎప్పుడయ్యా మీరు వచ్చేది? 23కి ఉంటాను సార్. 23కి. 23 కదా, డెఫినెట్ గా కలుస్తానయ్యా. రండి, తప్పకుండా రండి, మీలాంటి వాళ్ళు రండి, కొన్ని మాట్లాడుకుందాం సార్. డెఫినెట్ గా వస్తాను, మీతో కలుస్తాను. 2 రోజులు ఉండండి నాతోటి. మీతో 2 రోజులు ఉంటాను. మరి మంచి మెసేజ్లు ఇస్తాను, దేవుడు ఇచ్చిన జ్ఞానం, జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఓకే అయ్యా, డెఫినెట్ గా ఉంటాను, మీతో కలిసి అది బాగా అదృష్టం కూడా దొరుకుతుంది, గొప్ప గొప్ప వాళ్ళని కలిసే అదృష్టం. ఎందుకంటే మంచి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఇలా చెడు వాడిని చెప్పుకొని ఇంత చాలా చెప్పుకు దాచుకోవడం వల్ల అండి మనకు మనం వంచుకోవడమే. నా అవసరమైతే నేను కూడా ఇస్తానయ్యా సాక్ష్యము. నేను ఎన్ని తప్పకుండా మీరు చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. అప్పుడు ఈ ఆదాము యోబు గ్రంథంలో 31వ అధ్యాయం అంటాడు, ఏమంటాడంటే ప్రజలకు ఇంటి వారికి జడిసి నా రొమ్ములో నేను పాపము దాచుకుని బయటికి చెప్పలేకపోతున్నాను. చెప్పుతేనే పాప క్షమాపణ పొందుకుంటాం. దమ్ము ధైర్యం అంత గమ్మునేమి రాదండి ఎవరికి. అవునయ్యా, నీలాంటి వాళ్ళకి మాత్రమే అది. ఎవరు చెప్తారండి నేను పాపం చేశాను చెప్తాడు, నేను నీతో నేను చెప్పుకుంటాడు కదా పాపం చేశాను అన్నాడు. మీలాంటి వాళ్ళు అసలు ఎంత అన్నాడు కదా, నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా అని చెప్తున్నాడు. అవునవును, తన నోటితో ఒప్పుకున్నాడు కాబట్టి క్షమింపబడ్డాడు. ఇప్పుడు మీ పాపాలు కూడా మనం ఏంటంటే నోటితో ఒప్పుకోవాలా, ప్రభు నేను పాపినని చెప్పి ఒప్పుకుంటే దేవుడు ఎంత పాపినైనానో వారిని జ్ఞాపకం వారిని క్షమిస్తానంటున్నాడు. ఆయన కోపం నిమిషం మాత్రం దయ ఆశకలం ఉంటుంది అంటున్నాడు. మీరు చెప్పండి, నేను ఎలాగా మీరు వాక్యం నేర్చుకొని అనేకమైన ప్రాంతాల్లో ముందుకు మీ సాక్ష్యం చెప్పి, ఎందుకంటే మనలాంటి జీవితం కలిగిన వాళ్ళు మార్చబడతారు. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. ఇప్పుడు వస్తువు లేకుండా ఈ వస్తువు చాలా మంచిది ఒక మాట అండి. షాప్ లో వస్తువు పెట్టి ఈ వస్తువు చాలా మంచిది అని చెప్తాడు, అక్కడ వస్తువు ఉంది కాబట్టి అప్పుడు కొనుక్కుంటాడు. అలాగే మన పాపం చూపించుకో నా బ్రతికి లడ్డు నేను హీనమైన హీనమైన జీవితం జీవించాను, ఇదిగో నేను ఎలాంటి అంటే అక్కడ ఉన్నప్పుడు మాత్రం నా సాక్ష్యం బట్టి మీరు మారారా లేదా? అవును, మారానయ్యా. అలాగే ఇంకోళ్ళు మారుతారు. అవునవునయ్యా, అవునయ్యా. మీకు అర్థమైందండి? అర్థమైందయ్యా, అర్థమైంది. మనం రక్షింపడడం కాదు, ఎదుటి వరకు మనం ఆదర్శప్రాయంగా ఉండాలి, రోల్ మోడల్ ఉండాలన్నమాట. అవునయ్యా, అవునయ్యా, డెఫినెట్ గా అయ్యా, నిజంగా చెప్పారు మీరు. మా పాపాల కోసం మేము ఎలాగో పాపం చేశాను కాబట్టి నా పాపం కోసం మీరు చేయండి సార్ కొద్దిగా ప్రేయర్. దానివల్ల ఆదాం అంటున్నాడు కదా, నా రొమ్ముల్లో కుటుంబ తిరస్కారములకు నేను భయపడి నా రొమ్ములో నేను పాపమును దాచుకున్నానంటాడు. కాబట్టి
మనం ఆ రొమ్ములో దాచుకోకుండా ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. పాపమును కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. కప్పుకోవడం వల్లే మనమే కాలిపోతాం. ఒప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే తేలికైపోతుంది హృదయం. అంతే అంతే. గొప్ప దైవజనుడు కలిసాను, ఈరోజు మాట్లాడాను, సంతోషంగా ఉందయ్యా. మనకు తేలిక రండి, ఆ రోజు సాక్షి చెప్తారు కానీ మీకు కూడా టైం ఇమ్మని చెప్తాను. నిజమయ్యా? ఆయన అడుగుతాను, ఇప్పిస్తాను. రండి, డెఫినెట్ గా వస్తాను. నా టైం కొంచెం తగ్గించుకొని మీకు ఇస్తాను. సాక్ష్యం చెప్తారు మీ జీవిత సాక్ష్యం కూడా. ఓకే అయ్యా. అంటే ఎవరు ల్యాంప్ మినిస్ట్రీ వస్తుందయ్యా అక్కడ? ల్యాంప్ మినిస్ట్రీ రాదండి, నేను నన్ను పిలుచుకున్న పాస్టర్ వస్తాను. మీరు కావాలంటే ల్యాంప్ మినిస్ట్రీ మీకు చెప్పిస్తాను. సరే, ఏర్పాటు చేస్తాను. మీ సాక్ష్యం అది నాకు ముందు రికార్డ్ చేస్తే ఆ తర్వాత ఆయన ల్యాంప్ మినిస్ట్రీ అని చెప్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని కలెక్ట్ చేసుకుంటాడు మీరే. సరే అయ్యా. సరే అయ్యా, తప్పకుండా అయ్యా, తప్పకుండా రండి. 23వ తారీఖు రండి. సరే, కలుస్తాను అయ్యా మేము. కార్ఖాన వెనకాలండి. సరే, ఓకే అయ్యా, వస్తాను. ఓకే అండి, అవి ఉంటాను. మీ పేరు? నా పేరు అయ్యా అయ్యా ఎమోజిన్ అయ్యా. తిమోతి లాగా ఉండాలి మీరు. అవునయ్యా. తిమోతి గారు ఎలాగైతే జీవించాడో అలాగ ఉండాలి. ఓకే 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 సార్, ఉంటాయండి. సరే.